వినువంక మండలంలోని ఎలబాక, బొంతుపల్లి, గనుముక్కల గ్రామాల్లో వెలిచెల రాజేంద్రరావు కుటుంబ సభ్యుల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండల ఎలుబాక, బొంతుపల్లి, గనుముక్కల గ్రామాల చెరువు వద్ద ఉపాధి హామీ కూలీ పనులు చేస్తున్న ప్రజల వద్దకు వెలిచాల రాజేందర్ కుటుంబ సభ్యులు వెలిచెల రుక్మిణి, అన్నపూర్ణ వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సాహెబ్ హుసేన్, నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, నల్లగోని వీరయ్య, సంపత్ రెడ్డి, సతీష్, రత్నాకర్ రెడ్డి, సలీం, ఉపేందర్ రెడ్డి, మల్లారెడ్డి, రషీద్, రమాదేవి, కోమల్ రెడ్డి, శ్రీనివాస్, సునీల్, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అందరికీ, చెల్లెళ్ళకు, అక్కలకు తెలియందేం లేదు. హుసేన్ గారు చెప్పినట్టు మనకు మంచిగానే అందరు వచ్చి మన పార్టీలో చేరుతున్నారు. అవన్నీ ముఖ్యం కాదు. మనకేంటంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఆల్రెడీ వచ్చింది మనకి 23లోనే. కానీ ఆ గవర్నమెంట్ని మనం నిలుపుకోవాలి, అది మంచిగా పనిచేయాలి అంటే మనం ఢిల్లీకి కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి. అది వెలిచాల రాజేందర్ అన్న. మన మంత్రి గారితో కూడా సాన్నిహిత్యం ఉంది, మన సీఎం రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినందువల్ల అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ ఉంటే మనకి ఏ పంచాయతీలు లేకుండా మన ఊరి పనులు కానీ మన జిల్లా పనులు కానీ అన్నీ మంచిగా సవ్యంగా జరుగుతాయి. కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయమని నేను కోరుతున్నా. మీరు తొందరపడి అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పినవి అన్ని అపవాదులు నమ్మకండి. ఎవరు బీజేపీలకు పోరు, ఎవరు ఏం కాదు, అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఉన్న మనిషి వేరే పార్టీలకు పోయి మళ్ళీ ఏమవుతాడు? మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవసరం లేదు ఆయనకి. పార్టీలు మారారు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిలబడి ఉంది గట్టిగా. మీరు అందరు చేస్తే ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు రాహుల్ గాంధీ గారు తెచ్చేటి చాలా మంచి పథకాలు ఉన్నాయి. సో మీరు అందరూ వేసి వారిని గెలిపిస్తే మన